పూజలు, వ్రతాలు, మౌన వ్రతాలు, ఉపవాసాలు, నోములు, యజ్ఞాలు, పెద్ద పెద్ద పూజా గదులు, ఆ పూజా గదుల్లో ఎన్నెన్నో విగ్రహాలు. ఇవి నిజంగా మన జీవితాన్ని మారుస్తాయా? లేక ఇవన్నీ కేవలం ఆచారాలుగానే మిగిలిపోతాయా అంటే, ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు ఎవరి విశ్వాసాన్ని కూడా కించపరచకుండా సమతుల్యంగా ఆలోచిద్దాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. భక్తి అనేది మనిషి వ్యక్తిగత విషయం. దేవుణ్ణి నమ్మాలా వద్దా అనేది ప్రతి ఒక్కరి స్వేచ్ఛ. కానీ భక్తి అంటే ఏమిటి? పూజ అంటే ఏమిటి? ఆచారం అంటే ఏమిటి? వీటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. భక్తి అంటే మనసుతో దేవుణ్ణి స్మరించటం. ఆచారం అంటే బయట చేసే పూజా విధానం. ఈ రెండు కలుసుంటే చాలా మంచిది. కానీ ఆచారం మాత్రమే మిగిలి భక్తి లేకపోతే సమస్య మొదలవుతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి ఉదయం గంట సేపు పూజ చేస్తాడు. కానీ బయటికి వెళ్ళి అన్ని అబద్ధాలు చెప్తాడు, ఇతరులను మోసం చేస్తాడు, కోపంగా మాట్లాడతాడు, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యడు. ఇక మరో వ్యక్తి విషయం గురించి మాట్లాడదాం. మరో వ్యక్తి 5 నిమిషాలు మాత్రమే దేవుణ్ణి పూజిస్తాడు, కానీ నిజాయితీగా జీవిస్తాడు, తల్లిదండ్రులను గౌరవిస్తాడు, ఇతరులకు సహాయం చేస్తాడు. ఇప్పుడు వీరిద్దరిలో దేవుడికి ఎవరి భక్తి ఎక్కువ? పూజ అనేది మనిషిని మార్చకపోతే అది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే. ఇప్పుడు పూజల వల్ల నిజంగానే మేలు జరుగుతుందా? ఈ ప్రశ్నకు 2 కోణాలు ఉన్నాయి. మొదటిది ఆధ్యాత్మిక కోణం. పూజ చేయటం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది, ధైర్యం పెరిగిద్ది, ఆశ కలుగుతుంది, మనసు స్థిరపడుతుంది. ఈ మానసిక బలం మన జీవితంలో ఉపయోగపడుతుంది. రెండోది ఏముంది? శాస్త్రీయ కోణం. పూజ చేయటం వల్ల పరీక్షల్లో పాస్ అవుతారా? కాదు, చదవాలి. పూజ చేయటం వల్ల వ్యాధి నయమయ్యిద్దా? అంటే వైద్యం కూడా అవసరం. పూజ చేయటం వల్ల ఉద్యోగం వస్తుందా? అంటే దానికి కష్టపడి చదవాలి, నైపుణ్యం పెంచుకోవాలి. అంటే పూజ కష్టానికి ప్రత్యామ్నాయం కాదు. భక్తి ఒక బలం, కానీ ఫలితం రావాలంటే శ్రమ కూడా ఉండాలి. ఒక రైతు వర్షం కోసం దేవుణ్ణి ప్రార్థించవచ్చు, అది తప్పు కాదు. కానీ విత్తనం వేయకుండా, పొలం దున్నకుండా, నీటి ఏర్పాట్లు ఏమీ చేయకుండా కేవలం పూజ చేస్తే పంట రాదు. అలాగే విద్యార్థి చదవకుండా కేవలం దేవాలయానికి వెళ్తే మార్కులు రావు. అందుకే భక్తితో పాటు కృషి కూడా అవసరం. ఇప్పుడు ఇంకొక విషయం గురించి కూడా చెప్తాం. చాలామంది ఇళ్లల్లో పెద్ద పూజ గది కడతారు. అందులో 10, 20, 50, 100 వరకు దేవుళ్ళ విగ్రహాలు పెడతారు. ప్రశ్న ఏమిటంటే, ఇన్ని విగ్రహాలు పెట్టుకుంటే భక్తి ఎక్కువ అయ్యిద్దా? సమాధానం కాదు. విగ్రహాలు ఎక్కువ ఉండటం వల్ల భక్తి పెరగదు. భక్తి మనసులో ఉండాలి. ఒక చిన్న పూజ గది ఉన్నా సరిపోతుంది, ఒక దేవుడి ఫోటో ఉన్నా సరిపోతుంది. నిజమైన ప్రార్థన ఉంటే అదే గొప్పది. దేవుడి సంఖ్యను చూడడు, దేవుడు భక్తిని చూస్తాడు. కొంతమంది అంటారు, మా ఇంట్లో 100 దేవుళ్ళు ఉన్నారు అని. అంటే ఆ దేవుళ్ళ బొమ్మలు. కానీ ప్రశ్న, 100 విగ్రహాలు ఉన్నాయా? లేక 100 మంచి గుణాలు ఉన్నాయా? మనిషిలో దయ ఉందా? నిజాయితీ ఉందా? క్షమించే గుణం ఉందా? ఇవన్నీ అసలు పూజకి ఫలితాలు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో కొందరు చాలా పెద్ద పూజ గదులు నిర్మించుకుంటున్నారు. అందులో ఎన్నో దేవుళ్ళ విగ్రహాలు, చిత్రాలు, యంత్రాలు, ఈ లింగాలు, రాగి యంత్రాలు, పిరమిడ్లు, ఇలా అనేక వస్తువులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిని చూసి చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, ఇవన్నీ నిజంగా అవసరమా అని. మొదట ఈ విషయం గుర్తుంచుకోవాలి. పెద్ద పూజా గది ఉండటం తప్పు కాదు, ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవటం కూడా తప్పు కాదు. అది వ్యక్తిగత అభిరుచి, భక్తి. కానీ అక్కడే ఒక ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మనిషిలో తెలియకుండా ఒక భావన పెరుగుతుంది, నా ఇంట్లో పెద్ద పూజ గది ఉంది, నేను రోజుకు 2 గంటలు పూజ చేస్తాను, అందుకే నేను అందరికంటే గొప్పవాడిని, గొప్ప భక్తుణ్ణి కూడా. ఈ ఆలోచన నెమ్మదిగా భక్తి నుంచి అహంకారం వైపు వెళ్ళే ప్రమాదం ఉంది. నిజమైన భక్తి మనిషిని వినయవంతుణ్ణి చేస్తుంది. అహంకారం మాత్రం నేను గొప్ప అనే భావనను పెంచుతుంది. అందుకే పెద్దలు చెప్తారు, భక్తి పెరిగితే వినయం పెరగాలి, అహంకారం పెరిగితే భక్తి తగ్గిపోతుందని అర్థం. ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న మరో విషయం గురించి కూడా చూద్దాం. ఈ రోజుల్లో భక్తి కూడా ఒక పెద్ద మార్కెట్గా మారిపోయింది. కొందరు వ్యాపారులు, మరికొందరు జ్యోతిష్యులు ఇలా ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విగ్రహం ఇంట్లో పెడితే ఐశ్వర్యం వస్తుంది, స్ఫటికలింగం
ఉంటే శత్రుభయం ఉండదు. ఈ రాగి యంత్రం ఇంట్లో పెట్టుకుంటే అప్పులు తీరిపోతాయి. ఈ ప్రత్యేక విగ్రహం ఇంట్లో లేకపోతే దోషం వస్తుంది. ఇలాంటి ప్రకటనలు విన్నప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇది నిజంగా ఆధ్యాత్మికత లేక మార్కెటింగా? ఈ వ్యాపారం ఎక్కువ 2 భావోద్వేగాల మీద నడుస్తుంది. మొదటిది ఆశ, రెండోది సమస్య తీరిపోవాలి, అదృష్టం మారిపోవాలి అనే కోరిక. ఇక రెండో భయం ఏంటంటే ఏదైనా దోషం వస్తుందో, దేవుడు కోప్పడిపోతాడేమో, ఏదన్నా అపశకునం జరిగిద్దేమో అని భయం. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఆశని, ఈ భయాన్ని ఉపయోగించుకొని కొంతమంది ఏం చేస్తారు, వస్తువుల్ని విక్రయిస్తారు. అప్పుడు ప్రజలు తమ కష్టాలని, ప్రణాళికల్ని, బాధ్యతను పక్కన పెట్టి ఈ వస్తువు కొంటే చాలు నా సమస్యలన్నీ తీరిపోతాయి అని నమ్మటం మొదలు పెడతారు. జీవితంలో ఈ విగ్రహాలు మార్పు తీసుకొని రావు. మన ఆలోచనలు, మన కృషి, మన నిర్ణయాలు ఇవే మార్పు తీసుకొని వస్తాయి. ఇప్పుడు నిజమైన విగ్రహారాధన ఉద్దేశం ఏమిటో చూద్దాం. హిందూ తత్వశాస్త్రం ప్రకారం విగ్రహం దేవుడు బంధించబడిన వస్తువు కాదు. అది ఒక మాధ్యమం మాత్రమే, అంటే మీడియం లాగా ఉంటుందన్నమాట. మన మనసు ఎల్లప్పుడూ చెల్లాచెదురుగా ఉంటుంది. దానిని ఒక చోట ఏకాగ్రతగా చేయడానికి, ధ్యానం చేయడానికి, భక్తిని కేంద్రీకరించడానికి విగ్రహాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అందువల్ల విగ్రహం యొక్క అసలు ఉద్దేశం మనస్సును మార్చడం, మనలో మంచి గుణాలను పెంచటం. కానీ విగ్రహాల సంఖ్య పెరిగినంత మాత్రాన ఇంట్లో సిరి సంపదలు, అదృష్టం, ఆనందం ఆటోమేటిక్గా పెరగవు. కాబట్టి ఒక ఇంట్లో 100 విగ్రహాలు ఉండటం కంటే ఒక విగ్రహం ముందు నిజమైన భక్తితో 5 నిమిషాలు నిలబడి ప్రార్థించటం గొప్పతనం. ఆధ్యాత్మికతనం ప్రదర్శన కాదు, భక్తి కొనుక్కునేది కాదు, దేవుణ్ణి ఆకట్టుకునేది ఖరీదైన విగ్రహాలు కావు. వినయం, దయ, సత్యం, ధర్మం, నిజాయితీ. అందుకే పూజ గది ఎంత పెద్దదో కాదు, మన హృదయం ఎంత విశాలంగా ఉందో అదే భక్తికి కొలమానం. అయితే దేవుణ్ణి భయంతో కాదు, ప్రేమతో ఆరాధించాలి. మరొక విషయం ఏంటంటే కొంతమంది అప్పులు చేసి పూజలు చేస్తారు, ₹1,00,000 ఖర్చు పెడతారు. ఇంట్లో పిల్లల చదువుకి డబ్బు ఉండదు, వైద్యానికి డబ్బు ఉండదు, కానీ పూజ మాత్రం ఘనంగా చేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. దేవుడు ఎప్పుడూ కుటుంబంలో ఇబ్బందులు పడాలా అని కోరుకోడు. మన సామర్థ్యతకి తగ్గట్టుగా పూజ చేయాలి. ఆడంబరానికి పోవాల్సిన అవసరం లేదు, భక్తిని ఖర్చుతో అవసరం లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మన హిందూ సంప్రదాయం ఏం చెప్తుంది? దానం చేయమని చెప్తుంది, దయగా ఉండమని చెప్తుంది, సత్యం మాట్లాడమని చెప్తుంది, ధర్మంగా జీవించమని చెప్తుంది, పెద్దలకు గౌరవించమని చెప్తుంది, ఇతరులకు సహాయం చేయమని చెప్తుంది. ఇవన్నీ కూడా పూజలే. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం కూడా పూజే. బాధతో ఉన్నవారికి చేయూతయ్యటం కూడా పూజే. చెట్టు నాటడం కూడా ఒక పూజ. జంతువుకి నీళ్లు పోయటం కూడా ఒక పూజ. ఎందుకంటే దేవుడు కేవలం గుడిలోనే ఉండడు, ప్రతి ప్రాణిలో ఉంటాడు. మన సాంప్రదాయం అదే చెబుతుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2 దీపాలు ఉన్నాయి. ఒక దీపం దేవుడి ముందు వెలుగుతుంది, మరొక దీపం చీకట్లో ఉన్న పేదవాడి ఇంటిలో వెలిగిస్తుంది. 2 వెలుగులే, కానీ రెండోది ఒక జీవితాన్ని కూడా వెలిగిస్తుంది. అందుకే పూజ మన హృదయాన్ని కూడా వెలిగించాలి. ఇప్పుడు మాట్లాడేది ఉపవాసము మరియు మౌనవ్రతం. సో ఈ ఉపవాసం మరియు మౌనవ్రతం 2 హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక సాధనలుగా భావిస్తారు. అయితే ఇవి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాల్సిన పూజలు కావు. ఇవి భక్తిని, మనస్సును, నియంత్రణను పెంచడానికి ఉపయోగపడతాయి. అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అనే పదానికే అసలు అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండటం. ఉప అంటే దగ్గర, వాసం అంటే నివాసం. చాలామంది ఉపవాసం అంటే కేవలం ఆహారం తినకపోవడం అనుకుంటారు. కానీ నిజానికి ఉపవాసం అంటే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వటం, మనస్సును ప్రశాంతంగా ఉంచటం, కోపం, అసూయ, ద్వేషం వంటి చెడు భావాలను దగ్గరికి రానియకుండా ఉండటం, ఎక్కువ సమయం భగవంతుని ధ్యానం, జపం, పూజలో కేటాయించటం. కేవలం ఆకలితో ఉండి రోజంతా కోపంగా ఉంటే అది నిజమైన ఉపవాసం కాదు. అసలు ఈ ఉపవాసం ఎందుకు చేస్తారు?
మనస్సుపై నియంత్రణ పెరగటానికి, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి. అయితే మీకు ఒక ప్రశ్న వస్తుండొచ్చు, ఈ ఇంద్రియాలంటే ఏమిటి? చాలామందికి ఇంద్రియాలంటే కొంతమందికి అర్థమయ్యిద్ది, కొంతమందికి తెలియదు. అయితే ఈ ఇంద్రియాలంటే ఏమిటంటే ఇంగ్లీష్లో సెన్సెస్ లేదా సెన్సరీ ఆర్గన్స్ అని అంటారు. సాధారణంగా మన శరీరంలో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు అని ఈ 2 రకాలుగా ఉంటాయి. 5 ఈ 5. ఇప్పుడు జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడుకుందాం. అంటే 5 సెన్స్ ఆర్గన్స్ అన్నమాట. బాహ్య ప్రపంచం నుండి సమాచారాన్ని గ్రహించడానికి ఉపయోగపడేవి ఈ జ్ఞానేంద్రియాలు. అవి ఏంటివంటే కన్ను చూడడానికి అంటే విజన్ అంటారు, ముక్కు స్మెల్ చేయడానికి అంటే వాసన చూడటానికి, చెవి వినటానికి హియరింగ్కి, నాలుక రుచి చూడటానికి అంటే టేస్ట్కి, చర్మం స్పర్శ తెలుసుకోవడానికి అంటే టచ్. ఇప్పుడు కేంద్రియాలు అనేవి చూద్దాం. ఇవి ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ అంటారు. పనులు ఏం చేస్తాయి ఇవి? నోరు మాట్లాడడానికి, చేతులు పనిచేయడానికి, కాళ్ళు నడవటానికి, విసర్జన అవయవాలు శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపించటానికి. సందర్భాన్ని బట్టి ఇంద్రియ నిగ్రహం అంటే కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అని మాట్లాడతారు. సో ఈ ఇంద్రియాలని ఉపవాసం అప్పుడు ఈ కంట్రోల్లో ఉండటానికి, ఈ ఇంద్రియాలను కంట్రోల్లో చేసుకుంటానికి ఉపవాసం చేస్తారు. భక్తిని మరింతగా పెంపొందించడానికి కూడా ఉపవాసం చేస్తారు. శరీరం విశ్రాంతిని కల్పించడానికి కూడా ఉపవాసం అని అంటారు. దేవుని స్మరణలో ఎక్కువ సమయం గడపటానికి ఉపవాసం చేస్తారు. ఇక ఇప్పుడు మౌన వ్రతం అంటే ఏమిటి? మౌనం అంటే కేవలం ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం కాదు. దాని అసలు ఉద్దేశం ఏంటంటే అవసరం లేని మాటల్ని తగ్గించటం, మనసులో వచ్చే ఆలోచనలని గమనించటం, అంతర్ముఖంగా మారటం. అయితే ఈ అంతర్ముఖంగా అంటే ఏమిటి? అది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ అంతర్ముఖంగా మారడం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? టు బికమ్ ఇంట్రోసెప్టివ్ లేదా టు లుక్ విత్ ఇన్ వన్ సెల్ఫ్, టు టర్న్ ఇన్వర్డ్ అని కూడా అనవచ్చు. ఇక ఇప్పుడు దీన్ని తెలుగులో అంతర్ముఖంగా అనంటే మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తనను మనలో మనం పరిశీలించుకోవడం. అయితే ఈ మౌనవ్రతం అంతర్ముఖంగా మార్చిద్దనమాట. మళ్ళీ దేవుని ధ్యానంలో మనస్సు నిలబడటం. ఎక్కువసేపు మాట్లాడితే మన శక్తి ఉంటుంది కదా, అది బయటికి వెళ్ళిపోయిద్ది. కొంతసేపు మౌనంగా ఉంటే ఆ శక్తి మనలోనే నిలిచి మనస్సును ప్రశాంతంగా చేస్తుంది. అయితే ఈ మౌనవ్రతం కానీ, ఈ దీక్షలు కానీ ఇవన్నీ చెయ్యకపోతే, పూజలు ఇవన్నీ చెయ్యకపోతే పాపమా అంటే కాదు. హిందూ ధర్మంలో ఉపవాసం లేదా మౌనవ్రతం చేయకపోతే దేవుడు శిక్షిస్తాడు అని ఎక్కడా చెప్పలేదు. దేవుడు ఎక్కువగా చూసేది ఏంది? మన నిజాయితీ, మన దయ, మన ధర్మం, మన ప్రవర్తన, మన భక్తి. ఉపవాసం చేయకుండా కూడా మంచి మనిషిగా జీవించవచ్చు. మరి ఎందుకు చాలామంది చేస్తారు? ఎందుకంటే వారికి మనశ్శాంతి లభిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఆధ్యాత్మిక సాధన సులభం అవుతుంది. అందుకే వారు స్వచ్ఛందంగా ఈ వ్రతాలు చేస్తారన్నమాట. ఎవరు ఉపవాసం చేయకూడదు? కొన్ని సందర్భాలలో ఉపవాసం మంచిది కాదు. షుగర్ ఉన్నవాళ్ళు ఉపవాసం చేయొద్దు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉపవాసం చేయకూడదు. అయితే ఇక్కడ హిందూ సంప్రదాయం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే బాహ్య ఆచారాల కంటే అంతర్గత శుద్ధి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. పూజ దేవుని పట్ల భక్తిని వ్యక్తపరుస్తుంది. ఉపవాసం శరీరం, మనసును క్రమశిక్షణలో ఉంచిద్ది. మౌనవ్రతం మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. ధ్యానం దేవునితో అంతర్గత సంబంధాన్ని పెంచిద్ది. దేవుని పేరిట కొందరు స్వామీజీలు, దళారులు ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. పరిహారాలు, దోష నివారణలు పేరిట దోచుకుంటున్నారు. నిజంగా ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారు. నిష్కలమైన భక్తితో మీ పరిమితులకు లోబడి చేసుకునే పూజలు ప్రశాంతతనిస్తాయి. కానీ దేవుడు కోపగిస్తాడనే భయంతోనో, దేవుడిని లంచంతో కొనవచ్చనే భావంతోనో అప్పులు చేసి మరి ఖర్చులు చేసి ఖచ్చితంగా పూజ చేయాలి అంటే అది దండగే. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడదలుచుకున్నాను.
ఈ జాతరలు, నోములు, వ్రతాలు కేవలం పూజలకే పరిమితం కావు. అవి సమాజాన్ని ఒకటిగా కలిపే వేదికలు. ఒకప్పుడు ఇరుగు పొరుగు మాట్లాడడానికి, బంధువులంతా ఒకచోట కలవడానికి ఈ నోములు, వ్రతాలు నిమిత్తంగా ఉండేవి. ఇక ఇప్పుడు ఎకనామిక్ కోణం నుంచి, అంటే ఆర్థిక కోణం నుంచి చూస్తే ఉత్సవాలు, పూజల వల్ల పూజారులు, పూలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, గాజులు, కుండలు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, రవాణా రంగం, చిన్న చిన్న వ్యాపారులకు ఉపాధి దొరుకుతుంది. ధనం ఒకరి చేయి దాటి సమాజంలోని నిరుపేదలకు చేరుతుంది. మనుషులకు భయం, అనిశ్చితి ఉన్నప్పుడు భగవంతుణ్ణి పూజ లేదా మొక్కు చెల్లించడం వల్ల ఒక రకమైన అభయం, అంటే హోప్, మనశ్శాంతి లభిస్తుంది. చివరిగా మూఢభక్తి. ఇది వివేకాన్ని పక్కన పెట్టి భయం, అజ్ఞానం, స్వార్థంతో చేసే తీవ్రమైన ఆచరణ. ఇది మనుషులను దొంగబాబాల బారిన పడేసి ఆర్థిక నష్టానికి, శారీరక కష్టానికి, చివరికి ప్రాణాపాయానికి కూడా దారితీస్తుంది. దేవుడిపై నమ్మకం లేదా పూజలు అనేవి మనస్సుకి ప్రశాంతతనిస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపించే ఒక ఊరట కావాలే తప్ప మన ఆలోచన శక్తిని, కష్టపడే మనస్తత్వాన్ని నశింపజేసే అంధకారం కాకూడదు. భవిష్యత్తు గురించి ఉండే తీవ్రమైన భయం, పేదరికం, అనారోగ్యం లేదా ఉద్యోగం, సంతానం లేకపోవడం వంటి సమస్యలే మనుషుల్ని మూఢభక్తి వైపు నెడతాయి. చదువు ఉన్నప్పటికీ వైజ్ఞానిక దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ లేకపోవడం వల్ల చాలామంది వీటి బారిన పడుతూ ఉంటారు. దీన్ని కొందరు ప్రజల భయాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించే దళారులు, నకిలీ గురువులు